లెట్స్ గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్. మాథ్యూ 9:15. మత్తయి సువార్త 9వ అధ్యాయము 15 నుంచి చదువుకుందాం. యేసు పెళ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెళ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెళ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుపోవడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. ఎవడును పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు. ఎవరు పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయరు. వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును. ఆ మాసిక బట్ట వెలితిపరచును. చినుగు మరి ఎక్కువ అగును. మరియు పాత తిత్తులలో కొత్త ద్రాక్ష రసము పోయరు. పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షరసము కారిపోవును. తిత్తులు పాడగును. అయితే కొత్త ద్రాక్ష రసము కొత్త తిత్తులలో పోయుదురు. అప్పుడు ఆ రెండు చెడిపోకుండా ఉండునని ఆయన చెప్పెను. వావ్. సో యేసయ్య ఒక మాట అంటున్నాడు. ఈస్ టెల్లింగ్ అబౌట్ ద ఓల్డ్ థింగ్స్. చదువు మళ్ళీ. ఎవడును పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు. ఎవడును పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు. కొత్త బట్టకు మాసిక వేయడు. వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును. చినుగు మరి ఎక్కువ అగును. మరియు పాత తిత్తులలో కొత్త ద్రాక్ష రసము పోయరు. పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్ష రసము కారిపోవును. తిత్తులు పాడగును. చాలు. ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్పాలని కోరుకుంటున్నాడంటే, పాతవి కొత్తవి రెండు ఈ భూమి మీద ఉన్నాయి. సో ఒక దేవుని కుమారుడు, దేవుని కుమార్తె ఏవి దేవుడి దగ్గర నుంచి ఎక్కువగా పొందుకోవాలి, ఏం చేస్తే దేవుని యొక్క అనేకమైన ఆశీర్వాదాలు మనం పొందుకోగలము అని ఆలోచించినట్లయితే, ఎందుకు మన పాతది చెడిపోయింది అంటే, పాత పాత్రలో అనేక మంది అనేక రకాల థింగ్స్ ని వేసి ఉన్నారు. సో టుడే వి నీడ్ టు చేంజ్ అవర్ వెజల్. మన పాత్రను మార్చాలి. మన పాత్రను మార్చినప్పుడే దేవుడు కొత్త పాత్ర నుంచి ఆ కొత్త పాత్రలో దైవికమైనవి, దేవుడికి సంబంధించినవన్నీ ఆ కొత్త పాత్రలో వేస్తాడు. ఈరోజు మనం ఎప్పుడైతే, ఏ వ్యక్తి కూడా పాత బట్టల మీద కొత్త బట్టలు వేయడు. ఇంకోటి వేయకూడదు. పాత ప్యాంటు కొత్త షర్టు వేయలేం. క్రిస్మస్కి అన్ని కొత్త వేస్తారా? ఇరా ఎందుకు అన్ని కొత్త వేస్తారు? పండగ కాబట్టి అన్ని కొత్త వేస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు కొత్త వేస్తాం మనం? పెళ్ళికి, మంచి కార్యాలకి, పుట్టినరోజులకి, రకరకాల ఫెస్టివల్స్కి మనము కొత్త కొత్త బట్టలు వేస్తూ ఉంటాం. సో వై వీఆర్ వేరింగ్ న్యూ క్లోత్స్? పాతవి వేసుకొని అక్కడికి వెళితే బాగుండదు కాబట్టి. సో పాతది వేసుకుంటే మన మీద ఒక డిఫరెంట్ ఇంప్రెషన్ని, డిఫరెంట్ ఆలోచన విధానాన్ని అందరూ చూస్తూ ఉంటారు. అందరూ కూడా సూట్లు వేసుకొచ్చినప్పుడు ఒకడు మాత్రమే ఒక 10 రోజుల నుంచి స్నానం చేయకుండా వేసుకున్న బట్టలు వేసుకుంటే ఎలా ఉంటుంది? అలాగే మన పాత పాత్రలో, దేవా ఈ పాత్రలో వెయ్యి అని మనం అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఆలోచిస్తున్నాడు నీ పాత్రలో వేయడానికి కొన్ని థింగ్స్ని. బికాజ్ దేవుడు నీ పాత వస్త్రములను తీసివేయమంటున్నాడు. దేవుడు నీ పాత వెజల్ని తీసి పక్కకి జరపమంటున్నాడు. ఎందుకంటే పాత వెజల్లో అపవాది చాలా వాటిని నింపేసింది. ఒక కొత్త బట్టలు ఒక సంవత్సరం వేసుకుంటే అది ఇంకా కొత్తగా ఉంటుందా? నో, అది పాతగా అయిపోతూ ఉంటుంది. సో ఎవడు కూడా పాత బట్టల మీద ఏమేయడు. సో ఈరోజు దేవుడికి మన జీవితంలో ఒకటి అడ్డంగా ఉంది. ఏంటి అది అంటే, మన పాత బట్టలు, పాత వస్త్రాలు, పాత పాత్ర. Amen. Let's go to the scripture once again. మళ్ళీ చదువుమా. ఎవడును పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు. ఓకే. వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును. చినుగు మరి ఎక్కువ అగును. మరియు పాత తిత్తులలో కొత్త ద్రాక్ష రసము పోయరు. పాత తిత్తులలో కొత్త అంటే పాత వెజల్లో కొత్త ద్రాక్ష రసాన్ని ఎవరు వేయరు. ఒకవేళ పోసిన ఎడల తిత్తులు పిగిలి, చూడండి, ఒక 4-5 రోజులు కూరని అలానే గిన్నెలో పెట్టి కొత్త కూరని ఎత్తి ఆ గిన్నెలో పోస్తే అది అంతా చికెన్ కూరే కదా, కలిసిపోద్దులే అనుకుంటే ఎట్లా? సూపర్గా ఉంటుంది కూర. ఇంకా ఒక వ్యక్తి పాత బట్టలు వేసుకొని దాని మీద కొత్త బట్టలు వేసుకోడు. అలాగే మన జీవితంలో మన పాత క్యారెక్టర్ అనేది ఒకటి ఉంటుంది. పాత క్యారెక్టర్, పాత జీవితంలో మనం లోకములో ఉన్నప్పుడు ఒక క్యారెక్టర్ మిగిలిపోయి ఉంటుంది. లోకములో స్నేహము, ప్రజలు, స్నేహితులు, బంధువులు, అల్లరితో కూడిన ఆటపాటలు, అలా జల్సాలు, ఇవన్నీ కూడా ఒక క్యారెక్టర్, ఒక వెజల్ క్రియేట్ అవుతుంది. సో వెంటనే మన మందిరానికి వచ్చిన తర్వాత ఎంతో మనం వాక్యం వింటాము, మన మైండ్ మారుతుంది, కానీ మన వెజల్ మార్చం.
వాక్యం చాలా బాగుంది, దేవుడు నాతోనే మాట్లాడాడు అంటాం. బట్ ద థింగ్ ఈజ్ వెన్ యు గో హోమ్, నువ్వు వాక్యం చాలా బాగుంది అంటావు, కానీ లోపల పాత్రను నువ్వు తీకిపోతే ఆ వాక్యం నీ జీవితంలో నెరవేరదు. ఈరోజు దేవుడు ఎందుకు సమ్ టైమ్స్ ఆశీర్వాదాలని దేవుడు మన వెజల్లో వేయడానికి ఎందుకు ఆలోచిస్తున్నాడంటే, స్టిల్ మన లైఫ్లో ఏదో పాత పాత్ర మిగిలిపోయింది. పాత తిత్తుల్లో కొత్త ద్రాక్ష రసము పొయ్యలేము, పాత వాటిల్లో కొత్త ఆశీర్వాదము చూడలేవు, పాత దాంట్లో కొత్తది దీవెన నువ్వు చూడలేవు. పాత వాటిని వేసుకుంటూ నన్ను పొగడండి అంటే ఎవరు పొగడరు. పాత బట్టలు వేసుకొని డ్రెస్ బాగుందా అంటే ఎవరు అనరు. చేంజ్ యువర్ వెసల్ టుడే. చూడండి మళ్ళీ ఇంకొకసారి మాట 16. ఎవడను పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు. ఓకే, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును. ఓకే, మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసము పోయరు. పాత తిత్తులలో కొత్త ద్రాక్ష రసము పోయరు. పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షరసము కారిపోవును. తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్ష రసము కొత్త తిత్తులలో పోయిదురు. కొత్త తిత్తుల్లోనే పోస్తారు. ఆమేన్. అప్పుడు ఆ రెండు చెడిపోకయుండునని చెప్పాను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుడు నీ పాత పాత్రలో ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చినా చిల్లి పాత్రని నువ్వు తెలుసుకో. దేవుడు నీ జీవితంలో ఎన్నెన్ని దీవెనలు ఇచ్చినా ఒకవేళ నువ్వు పాత పాత్రలో వేస్తున్నావా, అది చించి అవతల పడేయి. సో దేవుడు అంటున్నాడు ఈరోజు, ఆ పాత పాత్రలో నేను వేయలేను, ఆ పాత పాత్రలో నేను వేయను ఆశీర్వాదాలని. నీ కొత్త పాత్ర నువ్వు కలిగి ఉంటే ప్రతిరోజు కొత్త దీవెన నీకు జీవితంలో కుమ్మరిస్తాను అంటున్నాడు. ఆమేన్. సో పాత పాత్ర అనగా మన జీవితంలో ఉన్నటువంటి ఆ వరల్డ్, పాత పాత్ర, ప్రపంచం, దానికి మనం ఎక్కువగా దగ్గర అయి ఉంటాం. లోకంలో పడిపోయాడండి, లోకంలో తిరుగుతున్నాడండి, లోకంలోకి జారిపోయాడండి అని చాలామంది తల్లిదండ్రులు యవనస్తుల గురించి చెప్పుకొని బాధపడుతూ ఉంటారు. అంటే వాళ్ళ పాత్ర ఎవరికి ఇచ్చారు? లోకానికి ఇచ్చారు. అంటే వాళ్ళ పాత్రలో ఏముంది? లోకపు క్రియలు ఉన్నాయి. సో ఆ పాత్ర ఇప్పుడు దేవుడికి పనికిరాదు, అంటే ఉపయోగించుకోడు దేవుడు దాన్ని. సో వెంటనే మనం ఆ పాత్ర తీసి కొత్త పాత్ర వేస్తే దేవుడు వాక్యాన్ని నింపుతాడు. ఆమేన్. పాత పాత్రలో వరల్డ్ ఉందేమో, నీ కొత్త పాత్రలో వాక్యం ఉండును గాక. సో నీ పాత పాత్రలో సిన్ ఉందేమో, నీ కొత్త పాత్రలో సాల్వేషన్ ఉండును గాక. సో స్టిల్ చాలా మంది మనము చర్చికి వచ్చినా పడిపోతూ ఉంటాం, ప్రార్థన చేసుకున్న వెంటనే పడిపోతూ ఉంటాం, వాక్యము చదువుకున్న వెంటనే మనము చాలాసార్లు కూలిపోయే పరిస్థితులు చాలాసార్లు వస్తుంటాయి. ఎందుకు తెలుసా? ఆ పాత్ర బాగాలేదు కాబట్టి నువ్వు చర్చికి వచ్చినా పడిపోతున్నావు. పడిపోవట్లేదు. మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే చాలా మంది పడిపోతున్నారు. చర్చికి వచ్చిన తర్వాత కూడా, అంటే చర్చిలో పడిపోరలు ఎవరు, కానీ చర్చికి వచ్చిన తర్వాత కూడా పడిపోతున్నాం. వై? వీఆర్ హ్యావింగ్ ఎ రాంగ్ వెసల్. దట్స్ వై వీఆర్ నాట్ హ్యావింగ్ ఎ షూర్ ఫౌండేషన్. మన జీవితంలో ఒక పాత పాత్ర ఉంది కాబట్టి మనం పదే అదే పాపంలో పడిపోతూ ఉన్నాం. ఈవెన్ దో వి గో టు చర్చ్, ఈవెన్ దో వి గో టు ప్రేయర్స్, ఈవెన్ దో వి డూ ఫాస్టింగ్ ప్రేయర్స్, స్టిల్ వి ఆర్ ఫెల్లింగ్ డౌన్. ఎందుకు నాకు ఊరుకూరినే కోపం వస్తుంది? ఎందుకు నేను ఊరుకూరినే పడిపోతున్నాను? ఎందుకు ఊరుకూరినే పాపం చేస్తున్నాను? ఎందుకు ఊరుకూరినే నేను కింద పడిపోతున్నానంటే ఆ పాత పాత్ర వల్లనే. That old vessel is influencing you after the service. The old vessel is influencing you on Monday. The old vessel is influencing you to see something wrong. Old vessel effect అది. ఎవరు లోకములోకి వెళ్ళకుండా చర్చికి రారు, ఆ యూటర్న్ కొట్టుకునే చర్చికి వస్తారు. తెలుసా ఎంతమంది లోకంలోకి వెళ్ళొచ్చారు? పోయొచ్చారు. అందరూ ఎవరన్నా వెళ్ళొచ్చుంటారు లోకములోకి. అలా వెళ్ళి ప్రతి ఒక్కరు లోకములోకి వెళ్ళి యూటర్న్ కొట్టుకొని అక్కడ ఎవడో దెబ్బ తగిలి ఉంటుంది, సప్పని బండి తిప్పేస్తుంటారు. చర్చికి పోవాలి రోజు అని, చర్చికి వెళ్ళాలి, యూటర్న్ కొట్టుకొని వస్తారు. అలా వెళ్ళి యూటర్న్ కొట్టుకొచ్చుంటావు కదా, ఇక్కడ ఒక పాత్ర క్రియేట్ అవుతుంది. ఆ పాత్రనే నువ్వు క్యారీ చేస్తూ ఉంటావు. హల్లెలూయా. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు పాత పాత్రను విడిచిపెట్టి నువ్వు కొత్త పాత్రను రెడీ చేస్తే దేవుడు అనేకమైనవి నీ లోపల పెడతాడు. ఆమేన్. సో ఈ పాత పాత్రలో ఒకవేళ పాపం నిండి ఉందేమో, ఆ పాత్రను దేవుడు వాడుకోడు. ఈ పాత పాత్రలో లోకము నిండి ఉందేమో, దేవుడు ఆ పాత పాత్రలో నీ వాక్యాన్ని నింపడు. ఎప్పుడైతే నువ్వు కొత్త పాత్ర తీసుకొస్తావో, God will fill that vessel with the word. Amen. నీ పాత పాత్రలో పాపము, సిన్ ఉందేమో, ఆ పాత పాత్రను పక్కన పెట్టావా, కొత్త పాత్రను దేవుడు నువ్వు క్రియేట్ చేసినప్పుడు నీ పాత్రలో దేవుడు రక్షణను రిలీజ్ చేస్తాడు. He release salvation in your house. Amen. సో మూడవదిగా, మన పాత పాత్రలో అరణ్య యాత్ర, విల్డర్నెస్ ఉందేమో, మన పాత్ర పక్కన పెడితే కొత్త పాత్రలో దేవుడు ఏం పెడతాడు తెలుసా? విజ్డమ్ను పెడతాడు. ఆమేన్. చూడండి సామెతల్లో సొలొమోను ఒక మాట అంటాడు,
నీతిమంతుడు ఆపదను చూసి తప్పించుకుంటాడని. క్రైస్తవులు కొన్నిసార్లు ఆపద అక్కడ ఉంది అంటే ఆపద దగ్గరికే వెళ్ళి చూస్తారు, ఏమవుద్దో చూద్దాం ఒకసారి అంటారు. సో డోంట్ గో టు దట్ డేంజర్ జోన్. డేంజర్ జోన్ లోకి వెళ్ళకండి క్రైస్తవులారా, దేవుని కుమారులారా, కుమార్తెలారా, డేంజర్ జోన్ లోకి వెళ్ళకండి. సో నీ విల్డర్నెస్ లో ఉన్న నీవు కొత్త పాత్రను క్రియేట్ చేసుకుంటే దేవుడు నిన్ను విజ్డమ్తో, జ్ఞానముతో నింపుతాడు. ఆమేన్. జ్ఞానము గలవాడు మౌనముగా ఉండునని లేఖనములు సెలవిస్తున్నాయి. ఆమేన్. భక్తిహీనుడే లొడ మాట్లాడుతూ ఉంటాడు, జ్ఞానము గలవాడు ఎలా ఉంటాడు? మౌనముగా ఉంటాడు. ఆమేన్. నీ పాత పాత్రలో ఒకవేళ తాగుబోతూ బానిసత్వపు జీవితాన్ని నువ్వు నింపేవేమో, ఆ పాత్రను దేవుడు వాడుకోడు. నువ్వు ఎప్పుడైతే కొత్త పాత్రగా నువ్వు మలుస్తావో దేవుడు నిజమైన ఆయన రక్తాన్ని, ఆయన ద్రాక్షరసాన్ని నీ లోపల క్రొమ్మరిస్తాడు. ఆమేన్. నీ పాత్రలో వేరేది పోస్తున్నావేమో, నువ్వు ఎప్పుడైతే నిలబడతావో, కొత్త పాత్రగా మార్చబడతావో, దేవుడు నీ పాత్రలో కొత్త ద్రాక్షరసాన్ని పోస్తాడు. ఆమేన్. సో చేంజ్ యువర్ వెజల్. పాత పాత్రలు ఎప్పటికైనా మీ జీవితంలో డేంజరే. పాత పాత్రలు మీరు కలిగి ఉంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు చర్చికి వచ్చినా మార్పు 1% కూడా కలగదు. అంటే చూడండి, మీ జీవితంలో వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి దేవుని వాడుకుంటావు, కానీ నీ జీవితాన్ని పాడు చేసుకోవడానికి అపవాదిని వాడుకుంటున్నావు. చాలా జాగ్రత్తగా ఉండండి. పాత పాత్ర ఎప్పటికైనా నీ జీవితంలో డేంజర్. ఐ హావ్ సీన్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ చర్చికి వచ్చినా కూడా మారని జీవితాలు, చర్చికి వచ్చినా కూడా మారని జీవితాలు ఇంకా ఉన్నాయి. ఎందుకు తెలుసా వాళ్ళు మారంది? వాళ్ళ పాత్ర మార్చుకోవట్లే. దేవుడు 2 చెవులు ఇచ్చాడు మనకు. ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఈ చెవుతో వాక్యం వినాలా, ఈ చెవుతో వదిలేయాలా. ఈ చెవుతో వాక్యం విని ఈ చెవుతో వదిలేయాలా వాక్యాన్ని. నేను అంటాను, నీళ్లు పోసినా ఈ చెవులోకి రావు. ఈ చెవులో నీళ్లు పోయండి, ఈ చెవులోకి వస్తాయా? మరి వాక్యం ఎట్లా వస్తుంది? మీరు తీసుకొస్తున్నారు. మరి ఎంత గొప్పోళ్ళు మనం. హౌ కమ్ నీ పాత పాత్ర వాక్యాన్ని ఉండనివ్వట్లే, పడేస్తుంది దాన్ని. దట్స్ వై ఇఫ్ యూర్ కమింగ్ టు ద చర్చ్, ఇఫ్ యూర్ స్టిల్ కమింగ్ టు ద చర్చ్, ఇంకా నీ జీవితంలో ఎందుకు మార్పులు కలగట్లేదు తెలుసా? ఆ పాత పాత్ర ఏం చేస్తుంది? నిన్ను ఇబ్బంది పెడుతుంది. ఆ పాత పాత్ర వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు. జాగ్రత్త. యూ నీడ్ టు రిమూవ్ దట్ ఓల్డ్ వెసల్. నీ జీవితంలో పాత పాత్ర, అపవాదికి వాడబడినటువంటి పాత్ర, పక్కింటోడు వాడబడిన పాత్ర. సింపుల్, వెరీ సింపుల్. ఎంగిల్ చేసిన బాటిల్ ఎవడు తాగడు? ఎవరు తాగుతారా? ఎవరు తాగరు. దేవుడు కూడా నీ పాత పాత్రను ఎలా వాడతాడు అనుకున్నావు? అపవాదిగాడు ఎన్నో చీకటి క్రియలు నీ పాత్రలో పెట్టినప్పుడు దేవుడు ఎలా వాటికి పేస్ట్ పూసి పెడతాడు అనుకున్నావు? నువ్వు పెట్టడు దేవుడు. సో రిమూవ్ దట్ వెసల్ అండ్ చేంజ్ దట్ వెసల్ టుడే ఇట్ సెల్ఫ్. నువ్వు పాత్ర మారిస్తే వెంటనే అద్భుతాలు జరుగుతాయి. ఆమేన్. నువ్వు పాత్ర మారిస్తే వెంటనే ఆశ్చర్యాలు జరుగుతాయి. ఆమేన్. నువ్వు పాత్ర మారిస్తే వెంటనే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగడం ప్రారంభమవుతాయి. ఆమేన్. మార్చి చూడు ఈరోజు. ప్రభా, నీ కొరకు మారుస్తున్నా నేను పాత్రని. నేను చర్చికి వెళ్తున్నా, ఎందుకు నేను మారట్లేదు? నాకు చర్చికి వెళ్తున్నా, ఇంకా నాకు కోపం తగ్గట్లేదు ఏంటి? చర్చికి వెళ్తున్నా, ఇంకా నా జీవితంలో కొన్ని కార్యక్రమాలు ఎందుకు ఇంకా నన్ను వెంటాడుతున్నాయి? People are watching you, be careful. Your friends are watching you, be careful. Your relatives are watching you, be careful. Change your vessel, change your vessel. పాత పాత్రలో కొత్త ద్రాక్ష రసము వెయ్యరు. Same the nature of God. నీ పాత తిత్తుల్లో కొత్త ఆశీర్వాదాలు దేవుడు వేయడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? మన పాత్రను ఆల్మోస్ట్ అన్ని పాత్రలు మార్చేవేమో, ఇంకొక పాత్ర మిగిలిపోయిందేమో, ఆ పాత్ర కూడా మార్చేద్దాం ఈరోజు. ఆమేన్. సో లెట్స్ చేంజ్ దట్ ఓల్డ్ వెసల్ టు సీ ద న్యూ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. సో ఎప్పుడు కొత్తదనం కోరుకోవాలి మనం. ఆమేన్. ఆశీర్వాదము, దీవెన, స్వస్థత, అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, ఇవన్నీ మనం కోరుకుంటున్నప్పుడే దేవుడు వాటన్నిటిని నీ జీవితంలో వేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఆమేన్. సో లెట్స్ రీడ్ దట్ 17. మరియు పాత తిత్తులలో కొత్త ద్రాక్ష రసము పోయరు. పాత తిత్తులలో కొత్త ద్రాక్ష రసము పోయరు. పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్ష రసము కారిపోవును. ఆగండి. క్రష్ ద బాటిల్ ఆఫ్టర్ యూజ్. నువ్వు ఈ బాటిల్ తాగేసిన తర్వాత, అంటే ఇది ఎంగిల్ చేసిన బాటిల్, కొత్త వాటర్ కి ఈ బాటిల్ పనికిరాదు. ఎవ్రీ కంపెనీ ఈజ్ యూజింగ్ ద టూల్స్ ఆఫ్ బైబిల్. ఒక క్రైస్తవుడే ఈ బైబిల్ ని సరిగ్గా యూజ్ చేసుకోలేకపోతున్నాడు. ఒక నార్మల్ వాటర్ తాగే వాటర్ బాటిల్ కంపెనీకి ఇంత ఉంటే, నీ జీవితంలో నీళ్లు కాదు దేవుడు నింపేది, ఆశీర్వాదాలు. ఎట్టుండాలా? ఇంకా నీట్గా ఉండాలి బాటిల్. ఆమేన్. ఎవ్రీ న్యూ వాటర్ ఫర్ ఎవ్రీ టైమ్ యు నీడ్ టు హ్యావ్ ఎ న్యూ బాటిల్. ఆమేన్. మరి దేవుడు కూడా అంటున్నాడు, మీ పాత పాత్ర అనేకులకి వాడబడిందేమో, అది నాకు పనికిరాదు. ఎందుకంటే అది ఎంగిలి చేయబడింది. నీ హృదయము ఎంగిలి చేయబడింది, నీ మనసు ఎంగిలి చేయబడింది, నీ తలంపులు ఎంగిలి చేయబడ్డాయి, కాబట్టి నాకు వద్దది అన్నాడు. మరి ఎట్లా ప్రభు అంటే, టేక్ దిస్ వర్డ్.
ఈ వాక్యాన్ని తీసుకో, నూతన పాత్రగా మార్చుకొని హృదయాన్ని. ఆమేన్. ఎందుకు ఆయన నూతన పాత్ర అడుగుతున్నాడు తెలుసా? నూతనమైన జీవితాన్ని, నూతనమైన ఆశీర్వాదాల్ని, నూతనమైన బ్లెస్సింగ్స్ని ఆ పాత్రలో వేయడానికి. ఆమేన్. పాత బాటిల్కి ఏం లేదు, వాల్యూ లేదు. కొత్త బాటిల్కే వాల్యూ. ఆమేన్. సీల్డ్ బాటిల్కే వాల్యూ. ఆమేన్. కొత్త వాటర్కే వాల్యూ. హల్లెలూయా. నీ పాత బాటిల్కి వాల్యూ లేదు, నీ పాత వెజల్కి వాల్యూ లేదు, నీ కొత్త వెజల్కి వాల్యూ ఉంది. ఆమేన్. ఈరోజు ఇంకా ఏదన్నా నీకు తెలియకుండా ఏదన్నా పాత పాత్ర లోపల ఉంటే దాన్ని ఏం చేయి? తీసేయండి. ప్రభువా కాదు, ఏరే నువ్వు తెచ్చుకున్న పాత్ర నేను తీయాలరా? ఇక్కడ ఏమంటున్నారు? క్రష్ ద బాటిల్ ఆఫ్టర్ యూజ్. హోలీ స్పిరిట్ క్రష్ ద బాటిల్ ఆఫ్టర్ యూజ్ అని ఉందా? ఫాదర్ క్రష్ ద బాటిల్ ఆఫ్టర్ యూజ్ అని ఉందా? యేసు క్రీస్తు నామములో ఈ బాటిల్ని మీరే దగ్గరుండి దీన్ని నలిపి చెత్తబొట్లో ఏమనుందా? యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి అని ఉందా? మరి ఏమనుంది? అది నువ్వే చేయమనుంది. నువ్వే చేయనుంది. దేవుడు కూడా ఇక్కడ అంటున్నాడు, నువ్వే నీ కాళీపాత్ర తీసిపడాయి. పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోసినా చెడిపోద్ది, అందుకే దేవుడు పోయిడు. సో ఈరోజు కొత్త తిత్తులు, కొత్త ద్రాక్షారసం. ఆమేన్. సో ఎంతమంది కొత్త తిత్తులుగా మార్చబడతారు ఈరోజు? వావ్. మీరందరూ కొత్త తిత్తుల్లో దేవుడు మీ చేతులను చూచి, మీ చేతులలో, మీ జీవితాలలో, మీ కొత్త వెజల్లో దేవుడు కొత్త ద్రాక్షారసం పోయునుగాక. ఆఖరికి ఒక మాట చెప్పాడు, ఈ రెండు కొత్త ద్రాక్షారసము కొత్త తిత్తులు కలిస్తే పాడవదు అని ఒక మాట చెప్పాడు దేవుడు. చదువు, మా లైన్ చదువు. రీడ్ దట్ స్క్రిప్చర్, రీడ్ దట్ వర్స్. అప్పుడు ఆ రెండును చెడిపోకయుండునని చెప్పాను. ఏ రెండు? ఆ కొత్త బాటిలు, కొత్త నీరు. ద వాటర్ ఇస్ రెడీ. ఆ బాటిల్ రెడీగా ఉంటే నిమిషాల మీద వాటర్ పోస్తారు, సీల్ వేస్తారు, మార్కెట్లోకి వెళ్ళిపోద్దాం. ద లార్డ్ ఈస్ రెడీ టు బ్లెస్ యూ. ఐఎమ్ టెలింగ్ అబౌట్ గాడ్. ఐఎమ్ నాట్ టెలింగ్ అబౌట్ డీమన్స్. ఐఎమ్ టెలింగ్ అబౌట్ గాడ్. నేను నా దేవుడి గురించి చెప్తున్నాను మీకు. నా దేవుడు ఎంత గొప్పోడో. దేవుడు మిమ్మల్ని దీవించటకు రెడీగా ఉన్నాడు. ఆమేన్. ద వాటర్ ఈస్ రెడీ. ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈస్ రెడీ టు బ్లెస్ యూ. బట్ యువర్ న్యూ వెజల్ ఈస్ రెడీ ఆర్ నాట్? నీ కొత్త పాత్ర సిద్ధంగా ఉందా లేదా అని దేవుడికి ఎదురు చూస్తూ ఉంటాడు. సో ఎంతమందికి రెడీగా ఉన్నారు కొత్త పాత్రతో? ద హోలీ స్పిరిట్ విల్ ఫిల్ యూ విత్ బ్లెస్సింగ్స్. జీసస్ విల్ ఫిల్ యూ విత్ బ్లెస్సింగ్స్. ఆమేన్. కొత్త పాత్రలో కొత్త ద్రాక్షారసం. ఆమేన్. చదువుకుందాం ఇంకొక మాట. 2 Corinthians chapter 5 verse number 17. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను, సమస్తము కొత్తవాయెను. ఆమేన్. చూడండి ఇంకొకసారి ఆ స్క్రిప్చర్. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల. సో వెన్ యు కమ్ టు క్రైస్ట్, నువ్వు క్రీస్తులోకి వచ్చినప్పుడు ఏమవ్వాలి? పాతవి గతించిపోవును గాక. నువ్వు యేసయ్య దగ్గరికి వస్తే, నువ్వు చర్చికి వస్తే, నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే పాత జీవితము, పాత పాత్ర గతించిపోవును గాక. సో మొత్తం పోయాయి అనుకోకండి, ఇంకా కొన్ని మిగిలి ఉంటాయి, అవి కూడా తీసేద్దాం. బికాజ్ నో వన్ ఇస్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. ఎవ్రీ డే మనము నూతన పరచబడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ప్రతిరోజు నూతన పరచబడుతూ ఉండాలి మనం. అప్పుడే దేవుడు మనల్ని బట్టి చాలా సంతోషిస్తాడు. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. నూతన సృష్టి అనతం ఆపల. ఏం తీసేయాలంట? ఆడు ఎంత మంచోడైనా, వాడు ఎంత చెడ్డోడైనా, వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి చర్చకొస్తున్నా, వాళ్ళు ఎంత తొందరగా ప్రభువుని నమ్ముకున్నా, ఏమేమి ఉన్నా కూడా వాళ్ళు తీయాల్సిందేంటి? పాతవి తీసివేయాలి. సో దట్ నీ జీవితంలో కొత్త పాత్రలో దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు రిలీజ్ చేస్తాడు. ఆమేన్. ద లార్డ్ విల్ రిలీజ్ మోర్ బ్లెస్సింగ్స్ ఇన్ యూ. ద లార్డ్ విల్ రిలీజ్ మోర్ బ్లెస్సింగ్స్. ఆమేన్. సో ఏంటి ఆ కొత్త పాత్రలు, ఏంటి ఆ కొత్త వెసల్స్? చూద్దాం. నంబర్ 1 న్యూ హార్ట్, అండ్ నంబర్ 2 న్యూ మైండ్, న్యూ సోల్, న్యూ క్యారెక్టర్. నంబర్ 1 నూతన హృదయము, నూతన తలంపులు, నూతన మనస్సు. 4th one న్యూ క్యారెక్టర్, నూతన గుణాలు. నంబర్ 5 న్యూ థాట్స్, నూతనమైన ఆలోచనలు. నంబర్ 6 న్యూ థింగ్స్, నూతనమైన క్రియలు. నంబర్ 1 న్యూ హార్ట్, అండ్ నంబర్ 2 న్యూ మైండ్, నంబర్ 3 న్యూ సోల్, నంబర్ 4 న్యూ క్యారెక్టర్, న్యూ థాట్స్, న్యూ థింకింగ్. ఆమేన్. ఇవన్నీ కొత్త పాత్రలే. సో ఎప్పుడైతే మనము కొత్త పాత్రతో దేవుడి ముందు కనిపిస్తామో దేవుడు ఆశీర్వాదాలు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. ద లార్డ్ ఈజ్ రెడీ టు బ్లెస్ యూ. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. బీ ఇన్ క్రైస్ట్, హీ విల్ బీ ఎ న్యూ క్రియేషన్. ఓల్డ్ థింగ్స్ ఆర్ పాస్డ్ అవే, ఆల్ థింగ్స్ ఆర్ బికమ్ న్యూ. నువ్వు క్రీస్తులోకి ఎంటర్ అయితే చాలు, నువ్వు క్రీస్తుతో పరిచయం అయితే చాలు, నువ్వు క్రీస్తుతో నడిచిస్తే చాలు, నువ్వు నూతన సృష్టిగా మార్చబడతావు. ద సేమ్ వే పాతవన్నీ కూడా ఏమైపోతాయి? గతించిపోతాయి. ఆమేన్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, లైఫ్లో ఎవరు పాత స్టోరీలు బాగుండవు, చండాలంగా ఉంటాయి. ఎవరి స్టోరీ బాగుండదు ఎక్సెప్ట్ జీసస్.
ఏ ఒక్క సేవకుడైనా, విశ్వాసి అయినా, బిలీవర్ అయినా, కూతురైనా, కొడుకైనా ఎవడి పాత స్టోరీలు బాగుండవు. దట్స్ వై యు నో వన్ థింగ్, లైఫ్లో దేవుడు గుర్తుపెట్టుకోండి, నీ పాత స్టోరీని టచ్ చేయడు. బట్ టచ్ చేసేది ఎవరు తెలుసా? దెయ్యము నువ్వే. పాత స్టోరీని టచ్ చేస్తావు. ఒకప్పుడు ఇలా చేసావు కదా నన్ను నువ్వు, ఒకప్పుడు ఇలా మోసం చేసావు కదా నన్ను నువ్వు, ఒకప్పుడు నువ్వు ఇలా కదా, ఒకప్పుడు నువ్వు అలా కదా అని చాలామంది మనుషులు పాత స్టోరీని టచ్ చేస్తుంటారు. ఇఫ్ యు ఆర్ టచింగ్ ద ఓల్డ్ స్టోరీ, ఐ థింక్ యు ఆర్ ద డెవిల్ ఇన్ యువర్ హౌస్. ఐ థింక్ యు ఆర్ ద లూసిఫర్ బ్రదర్ ఇన్ యువర్ హౌస్. నువ్వు సాతాను, సర్పము యొక్క తమ్ముడువో, అక్కవో, చెల్లివో. డోంట్ టచ్ ద ఓల్డ్ స్టోరీ. డోంట్ టచ్ ద ఓల్డ్ స్టోరీ. దేవుడికి అవసరం లేదు నీ పాత స్టోరీ. మరి నీకెందుకు, ఏం చేసుకుంటావు పాత స్టోరీని? పాత స్టోరీ ఎవరన్నా టచ్ చేశారా అయితే ఏమో తెలుసా, నీలో దెయ్యం ఉన్నట్టే. నీలో దెయ్యం ఉన్నట్టే పాత స్టోరీ టచ్ చేస్తే. బీ లైక్ గాడ్, బీ లైక్ గాడ్. దేవుని వలె మారదాం. ఆమేన్. వై యు ఆర్ టచింగ్ ద ఓల్డ్ స్టోరీ? హూ గేవ్ యూ దట్ అథారిటీ? ఎవరు నీకు ఆ ధైర్యాన్ని, అధికారాన్ని ఇచ్చారు పాత స్టోరీ ముట్టుకోవడానికి? ఈవెన్ జీసస్ ఇస్ నాట్ టచింగ్ యువర్ ఓల్డ్ స్టోరీ. ఆ సమరయ స్త్రీ యొక్క పాత స్టోరీని లోడాడా? నో. ఆ వ్యభిచారము చేస్తుండగా పట్టబడిన స్త్రీని దేవుడు లోడాడా? ఎంతమందితో పాపం చేసావు, ఎంతమందితో వెళ్ళావు, ఏం చేసావు, నీ స్టోరీ మొత్తం చెప్పన్నాడా? నో. ఒకటే అన్నాడు, నీ పాపాలు క్షమించబడ్డాయి, ఇక మీదట పాపం చేయకు. 1% లేదు క్షమించే గుణం. నాట్ ఈవెన్ 1% ఆఫ్ ఫర్గివ్నెస్ హార్ట్. ఇంకా పాత తిత్తులే ఉన్నాయి మీలో. పాత తిత్తులు ఏం చేయాలి? మనం తీసి పడేయాలి. ఆమేన్. కొత్త తిత్తులు మనలో ఉండును గాక. హల్లెలూయా. దేవుడు ఒకటే అంటున్నాడు, ద లార్డ్ ఈస్ టెల్లింగ్ యూ, చేంజ్ యువర్ వెసల్. నీ పాత్ర మార్చుకో, నేను ఆశీర్వాదాలు వేయడానికి రెడీగా ఉన్నాను. స్మాల్ బాటిల్ చెప్తుంది, నన్ను తాగేసిన తర్వాత పడేయండి అని. ఈరోజు లోకానికి ఎంతో వాడబడ్డాం. ఈరోజు ఎన్నో రకాల పాపాలు చేసాం. ఈరోజు ఎన్నో రకాలుగా పడిపోయి ఉన్నామేమో. ఆ పాత్రను పడేయి, ఆ పాత్రను పడేయి, కొత్త పాత్రగా మార్చబడు. ఆమేన్. కొత్త పాత్రలో చూడండి ఎన్ని నేస్తారు, మీరే సాక్ష్యాలు చెప్తారు నాకు. అండ్ యూ విల్ టెస్టిఫై గాడ్ ఎవ్రీ వీక్. ఆమేన్. యూ విల్ టెస్టిఫై గాడ్ ఎవ్రీ వీక్. మార్క్ మై వర్డ్స్. నా మాటలు జాగ్రత్తగా వినండి. కొత్త పాత్రగా మలచబడితే ప్రతిరోజు సాక్ష్యాలు వస్తూనే ఉంటాయి. ఆమేన్. ఎంతమంది మార్చబడతారు కొత్త పాత్రగా? ఎంతమంది గ్రహించారు నా పాత్ర, పాత పాత్ర నేనే పడేయాలని? వేరే వాళ్ళు పడేయరమ్మా, నీ పాత్ర నువ్వే పడేసుకోవాలి, పాతదాన్ని. కొత్త పాత్రగా మలచబడును గాక. ఈరోజు నీ కొత్త పాత్రలో దేవుడు అనేకమైనవి దేవుడు వేస్తును గాక. చూడండి, ఆ కొత్త పాత్రలో ఆ కొత్త ద్రాక్షరసము తయారైనప్పుడు ఆ కొత్త ద్రాక్షరసమే రుచిగా ఉంది. ఈరోజు నువ్వు కొత్త పాత్రగా మలచబడితే నూతన సృష్టిగా మార్చబడతావు. ఆమేన్. ఆ కొత్త పాత్రలో దేవుడు సమాధానం వేస్తాడు. ఆమేన్. ఆ కొత్త పాత్రలో దేవుడు దీవెన వేస్తాడు. ఆమేన్. ఆ కొత్త పాత్రలో ఆశీర్వాదపు వచనాలు వేస్తాడు. ఆమేన్. ఆ కొత్త పాత్రలో ఐశ్వర్యాన్ని వేస్తాడు. ఆమేన్. ఆ కొత్త పాత్రలో ఆరోగ్యాన్ని వేస్తాడు. ఆమేన్. ఆ కొత్త పాత్రలో విలువైనటువంటి సిరి సంపదలు దేవుడు వేస్తాడు. ఆమేన్. ఎంతమంది కొత్తవి కావాలి? వావ్. సో మీ పాత్రలన్నీ కొత్తగా మార్చబడును గాక. సో నెవర్ ఫర్గెట్ దిస్ సర్మన్. నీకు దేవుడి దగ్గర నుంచి కొత్త ఆశీర్వాదాలు, కొత్త మలుపులు, కొత్త మార్పులు కావాలంటే డెఫినెట్గా నీ పాత్ర మారి తీరును గాక. హల్లెలూయా. నువ్వు కొత్త పాత్రగా మలచబడితే, నువ్వు చేంజ్ చేస్తే డెఫినెట్గా ఆ కొత్త పాత్రలో దేవుడు అయిపోతే అప్పుడు నన్ను అడగండి, పాస్టర్ గారు నేను కొత్త పాత్రగా మార్చబడ్డాను, ఇంకా దేవుడు నన్ను దీవించలేదు ఏంటి అని మీరు నన్ను అడగచ్చు, నిలదీయచ్చు. మీరు మారకుండా, మీ పాత్రను మీరు మార్చకుండా ఆశీర్వాదాలు ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం నేను మీకు గ్యారంటీ ఇవ్వలేను. దేవుని పని